హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ, ఉల్లి ఆకు గుడ్డు కూర. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్. ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లి ఆకు ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే గుడ్లు మనకి 5 వేసుకున్నాను నేను. ఇలా వాటర్ పోసేసుకొని మనం ఉల్లాకు అనేది మంచిగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కొని గట్టిగా పిసుక్కొని వాటర్ లేకుండా ఇలా పక్కకి బౌల్లోకి తీసేసుకోండి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని మొత్తం ఉల్లాకు అలాగే గట్టిగా పిండుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయి తీసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి తీసేసుకొని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసేసి ఇలా వేసేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని. ఇవి కూడా కొంచెం వేగిపోయాక ఇప్పుడు వీటిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగిపోయాక మనం ఉల్లి కూర పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటర్లో డిప్ చేసి తీసుకున్నాం కదా, వాటిని మొత్తం వేసేసుకోవాలి. ఈ ఉల్లి కూర మొత్తం వేసేసుకున్నాక ఉల్లాకు మొత్తం వేసుకొని ఇలా కలుపుకోండి. నెమ్మదిగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు కారం పొడి. నేను 2 టేబుల్ స్పూన్లు వాడాను. ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఉల్లాకు మొత్తం ఉప్పు కారం అంతా ఇలా పట్టే వరకు ఇలా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడకగానే 5 గుడ్లు తీసేసుకొని ఇలా బ్రేక్ చేసి వేసేసుకోండి. మీకు నచ్చినన్ని గుడ్లు వేసుకోవచ్చు. నేను 4 కట్టల ఉల్లాకుకి 5 గుడ్లు అనేది వేసుకున్నాను. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఎగ్స్, బట్ నాకు ఇంత క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోండి. గుడ్లు వేయగానే వెంబడే గరిటె పెట్టి తిప్పకండి. కొంచెం ఉడికిన తర్వాతే ఇలా గరిటె పెట్టి జస్ట్ ఒక తిప్పాలన్నమాట. మళ్ళీ ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకొని మళ్ళీ మనం కొంచెం ఫ్రై అవ్వగానే మళ్ళీ గరిటె పెట్టి మళ్ళీ తిప్పుకోవాలి. మొత్తం స్మాష్ చేయొద్దు అనమాట, ఎందుకంటే ఎగ్ కర్రీ చూడడానికి బాగుండదు. సో నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అప్పుడు చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది ఎగ్ అనేది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ. చూడండి, గుడ్డు అనేది దగ్గర పడుతుంది, ఫ్రై అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేసుకొని ఇలా కలుపుకోండి. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేయడం వల్ల. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసుకొని గుడ్డుని ఉడికించుకోండి. మొత్తానికి ఉడికిపోతుంది. చూడండి, మనకి వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు. ఉల్లి పురుకులో వాటర్ కంటెంట్ వస్తుంది కదా, మనం వాటర్లో తీసేసి వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉండకుండా చూసుకోండి. మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఇంకా టర్న్ ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్ని. చూడండి, మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా ఉల్లి ఆకు గుడ్డు కూర. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చపాతీలోకి అయినా రైస్లోకి అయినా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉల్లాకుతో గుడ్డు కూర తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. ఈ రెసిపీని మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.